ఇది చేసినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఆవిడ తరపు నుంచి ఇద్దరు ఫోన్ చేశారు ఇది చూసి. ఎవరు? ఆవిడ బావ, సొంత మేనబావ, ఆ తర్వాత ఆవిడ పక్క రిలేటివ్, ఇంకో రిలేటివ్, ఆవిడ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, బట్ రిలేటివ్. వాళ్ళు నాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు వింటారా? ఏ రకంగా అంత ఈజీగా మీ నెంబర్ ఎక్కడో వాళ్ళ ఊర్లో అది కూడా మీ పుణ్యమే, అది కూడా మీ పుణ్యమే. లావణ్య ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ షేర్ అవుతుంది. ఎస్, అది కూడా మీ పుణ్యమే అని చెప్తున్నా. ఆ రోజు లావణ్య వచ్చి ఇదిగో వీడి నంబర్ చూడండి 9 సో చూపించినప్పుడు 100 మంది చేశారు నాకు ఆ రోజు కాల్. అందులో కొన్ని రికార్డ్ నాకు ఇలాంటి పనికి వచ్చినాయి. కొంతమంది అప్రిషియేట్ చేశారు, కొంతమంది ఇలా సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు. అందులో వచ్చిన సాక్ష్యం మీరు వింటారా? చెప్పింది వినండి, ప్లే చేయండి. రవితేజ ఉందా మీ దగ్గర? ఒకసారి మీ దగ్గర ఉన్నది ప్లే చేయండి. పోనీ ఈవిడ దగ్గర సోర్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో మీకు ఇచ్చారనుకోవచ్చు. మిగిలిన అంశాల్లో సోర్స్ ఈ రకంగా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒక డిటెక్టివ్ కంటే ఎక్కువ వస్తుంది సోర్స్. వినండి, చెప్పండి. మీరు అంటే రీసెంట్ గా చాలా వీడియోస్ చూస్తున్నాను నేను అంటే బాధ్యతరాలు అయితే కాదు. మీరు కేసు చేశారు కదా అక్కడ అలా లక్ష్మి మా రిలేటివ్. అవునా? మా రిలేటివ్ అంటే నాది మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నన్ను ఇనిషియల్ చేంజ్ అయ్యింది. వాళ్ళ బ్యాగ్ శంకవరమా? అవునండి. అవును, మీరు శంకవరమేనా? అవునండి. వాళ్ళు అంటే మీకు చెప్పాలంటే మా చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాకు పిడకలు అమ్మేవారు అనమాట. వాళ్ళ స్టేజ్ అది. మీకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియక అంటే ఆ అమ్మాయిని ఏదో చాలా హైప్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి అసలు అంత సీన్ లేదు. మీరు ఫస్ట్ కేసు అంటున్నారు చూసారా, మొగుడిని వదిలేసింది, మొగుడిని కేసు పెట్టింది. అయితే శేఖర్ భాష ఇవన్నీ మనం కనుక పక్కన పెడితే శేఖర్ భాష వ్యవహారం ఏంటి? ఈ ఎస్పీ వ్యవహారం ఏంటి? ఓకే, మీరు క్లియర్ గా చెప్పారు. ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం రెస్పాండ్ ఇస్తున్నారని మీరు క్లియర్ గా చెప్పారు. అయితే ఏంటి ఎస్పీ వ్యవహారం ఏంటి? వ్యవహారం ఏంటి అనేది నాకు ఎవరు